కోటిలో ఉన్న ఈ దేవాలయం గురించి మీకు తెలుసా? హాయ్ ఆల్, వెల్కమ్ టు విహారికల. ఎంతో అద్భుతమైన కట్టడం. 400 సంవత్సరాల కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కోటిలో ఉందని చాలా మందికి తెలియదు. ఇప్పుడిప్పుడు అంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నారే కానీ అంతకు ముందు చాలా మందికి కూడా ఈ దేవాలయం ఇక్కడ ఉందని తెలియదు. కేవలం ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు, అలాగే మార్వాడీస్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఈ దేవాలయం నిర్మించి 400 సంవత్సరాలు అవుతుందని అక్కడి వారు చెబుతూ ఉంటారు. ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన మూర్తిగా ఇక్కడ ఉంటారు. అలాగే రాముల వారు, సీత అమ్మవారు, లక్ష్మణుల వారు గర్భగృహంలో ఉంటారు. ఎంతో హడావిడిగా అల్లరిగా ఉండే కోటిలో ఉన్న ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, అంత హడావిడి, ఎన్నో శబ్దాలు బయటి నుంచి వస్తున్నా సరే ఒక్కసారిగా ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనసుకి ఎక్కర్లేని ప్రశాంతత దొరుకుతుంది. ఇక్కడ చాలా మంది కూడా భగవంతుణ్ణి మొక్కుకొని అలా కాసేపు ప్రశాంతంగా కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతో పురాతనమైన రాతి కట్టడం, అంత అద్భుతంగా మలిచిన ఈ దేవాలయం చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి, ఎందుకు కట్టారు, దీన్ని ఎవరు కట్టించారు అనే వివరాలు అడిగినప్పుడు చాలా మంది కూడా అక్కడ చెప్పడానికి సందేహించారు. ఒక వ్యక్తి మాత్రం కొంచెం చెప్పారు. అదేంటంటే, మనం దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఎడమ పక్కన ఆరెంజ్ కలర్లో ఒక చిన్న గృహం లాగా ఉంటుంది. అంటే ఒక ఇల్లు, సమాధి టైప్లో ఉంటుంది. మేము ఈ దేవాలయంకి దాదాపు 10-12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న దేవాలయం కానీ, అంటే ఇంత చిన్నగా ఉంది టెంపుల్, అలాగే ఇరుగ్గా ఉంది, అలా అని మనం లోపలికి వెళ్ళలేము, మాకు చూస్తే సమాధిలానే అనిపించింది. ఏంటా అని అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగినప్పుడు అక్కడ ఆ అంకుల్ చెప్పారు, హీస్ ఫ్రమ్ నార్త్. సో ఆయనకి తెలిసిన కొంత విషయాన్ని మాకు చెప్పారు. అదేంటంటే, నరసింగ్ బాబా అనే వ్యక్తి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎంతో అపారమైన భక్తి ఉన్నవారు అంట. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రేమతో ఈ దివ్యమైన దేవాలయాన్ని నిర్మించారని, అలాగే ఈ దేవాలయం పక్కనే జీవ సమాధి రూపంలో ఇప్పటికీ నరసింగ్ బాబా అక్కడ ఉన్నారని అక్కడి వారు నమ్ముతూ ఉంటారు. కానీ చాలా మంది ఇప్పుడిప్పుడు వస్తున్న వారికి అదొక చిన్న టెంపులో లేకపోతే ఇంకేదైనా అనుకుంటున్నారు, కానీ అది జీవ సమాధి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ వీడియో షూట్ చేసే క్రమంలో అక్కడికి వచ్చిన కొంతమందిని అడిగాను, కానీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అందులో వారి తప్పులేదు, ఎందుకంటే అక్కడ నరసింగ్ బాబా జీవ సమాధి అని ఎక్కడా కూడా రాసి ఉండదు. తెలిసిన వారు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు, అలాగే తెలియని వారు ఏదో ఒక చిన్న టెంపుల్ అయి ఉంటుంది అనుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు గనక ఈ దేవాలయాన్ని సందర్శించినట్టయితే ముందుగా నరసింగ్ బాబా జీవ సమాధిని దర్శించుకోండి. ఇక ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టుగా హనుమంతుల వారు అలాగే వినాయకునితో పాటు శివాలయం కూడా ఉంటుంది. ఇక ఈ శివాలయంలో స్వహస్తాలతో మనం అభిషేకం చేయవచ్చు, అలాగే పూజల్లో కూడా మనం ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. ఈ శివాలయానికి ఆపోజిట్ లోనే ఇక్కడ డెవలప్ చేశారు. ఇక్కడ మార్వాడీస్ అలాగే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన పండుగలకు సంబంధించిన ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఇక ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే, సికింద్రాబాద్ నుంచి కోటి వస్తున్న ప్రతి బస్ ఇక్కడికి అవైలబుల్ గా ఉంటుంది. సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఈ దేవాలయం ఉంటుంది. ఇంత అద్భుతమైన అలాగే అతి పురాతనమైన దేవాలయాన్ని సందర్శించడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన విహారికల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.